Education here at Sun can be an excellent choice for any students. ఐఎమ్ సారీ మిస్టర్ కుమార్, నువ్వు ఆ రంగానికి కావాలని హత్య చేశావని అతని లాయరు కోర్టులో కేసు వేశాడు. అందులోని నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా మన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కమిషన్ వేశాడు. ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నేను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఆ రంగాన్ని నేను కావాలని చంపలేదు సార్. నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో అతను అనుకోకుండా చనిపోయాడు. చూడు మన గెస్ట్ హౌస్ ఎలా ఉందో, బాగుంది కదా? లోపల ఇంకా బాగుంటుందా? వాళ్ళు అలా 2 సంవత్సరాల నుంచి అదుపు ఆజ్ఞ లేకుండా రాక్షసులుగా ప్రవర్తిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? కలుపుసు నిద్రపోతున్నారా? లేకపోతే వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు కూడా వాటా ఉందా? ఆ పోస్టర్స్ బలి తగ్గించి నీ రాక్షసు కుట్రాలు చేయగలరా? వాళ్ళని శిక్షించి అమాయకులు రక్షించకపోతే మీరంతా ఎందుకు? మీ ఒంటి మీద కాకి బట్టలు ఎందుకు? మీకు ఇచ్చే జీతం ఎందుకు? మిస్టర్ మోహన్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ ప్లీజ్. చచ్చిపోయింది నా భార్య కాబట్టి మీకు చీమ కుట్టినంత బాధ కూడా లేకపోతే ఇన్స్పెక్టర్, రేపు ఇదే అన్యాయం మీ భార్యకి జరిగితే మీరు ఏం చేస్తారు? చేతులు ముట్టి కూర్చుంటారా? సి మిస్టర్, నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎవరికి కావాలండి మీ బాధ, మీ సానుభూతి? మీరు పడే బాధ వల్ల చచ్చిపోయిన నా భార్య తిరిగి వస్తుందా? నాకు జరిగిన అన్యాయం తీరిపోతుందా? మిస్టర్ మోహన్, ఆవేశపడకండి ప్లీజ్. వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకుంటాను. మీరే కనుక నిజంగా యాక్షన్ తీసుకుని ఉంటే ఆ రాస్కల్స్ ఏనాడా ఊరికమ్మ ఎక్కుంటేవారు. మీది ప్రజలు రక్షించే పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి, ఆ కిరాతకు చేతుల్లో అన్యాయంగా బలైపోయే వాళ్ళని భద్రంగా లెక్క పెట్టే చేతగాని అకౌంట్స్ డిపార్ట్మెంట్. మిస్టర్ మోహన్, ఏమని ఇన్స్పెక్టర్, నిజం చెప్పినందుకు నన్ను జైల్లో వేయిస్తారా? వేయించండి. ఉరికమ్మ ఎక్కిస్తారా? ఎక్కించండి. మీకున్న అధికారాలన్నీ నిజం చెప్పిన వాళ్ళని శిక్షించడానికే తప్ప ఆ కిరాతకుల్ని పట్టుకోవడానికి పనికిరావని తేలిపోయి. ఏమండి ఏమండి ఏంటండి, నేను ఇక్కడుంటే మీరు అలా వెళ్ళిపోయారు? సారీ, ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. కమ కమ కమ. నువ్వు గేట్ లాక్ చేయలా? నేను వచ్చేటప్పుడు తాళం వేసే వచ్చానండి. మరి తెరిచి ఉందేంటి? సరే ఇన్స్పెక్టర్, మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదొక చిన్న శాంపిల్. మా హెచ్చరిక కాదని నువ్వు ఇంకా ప్రయత్నిస్తే నీ పెళ్ళాం, నీ కూతురు ఒక్కొక్కరిని ఈ తాడికే వేలాడకడతావు. 2, 3, 4. ఎరా, నువ్వు చేసిన పాపాలకు ఎంత గిట్టుబాటు అయిందో లెక్క పెట్టుకుంటున్నావా? అలాగే నువ్వు ఎన్ని పాపాలు చేసావు కూడా ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నావా? పాపం లేదు, పుణ్యం లేదు.
నేను దొంగనన్ను అనుకుంటే పోయి కోర్టులో చెప్పుకోబా. కోర్టులో చెప్పించడానికి కదరా నేను ఇక్కడికి వచ్చింది. ఈసారి నీ చేత ఇప్పుడే ఇక్కడే చెప్పిస్తాను. చెప్పు. నాకు తెలియదు. తెలీదు? తెలియదు. ఆ బాబుని చంపి నా ఇంట్లో వేలాడగట్టింది ఎవరు? ఎవరు? నాకు తెలియదు. తెలీదు? తెలీదు. తెలీదు? చెప్తావా లేదా? చెప్పు. నాకు తెలీదు. తెలీదు? తెలీదు. ఐఎమ్ సారీ మిస్టర్ కుమార్. నువ్వు ఆ రంగానికి కావాలని హత్య చేశావని అతని లాయరు కోర్టులో కేసు వేశాడు. అందులోని నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా మన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కమిషన్ వేశాడు. ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నిన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఆ రంగాన్ని నేను కావాలని చంపలేదు సార్. నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో అతను అనుకోకుండా చనిపోయాడు. చట్టం ముందు నీ ఆర్గ్యుమెంట్ నిలబడదు మిస్టర్ కుమార్. ఇన్స్పెక్టర్ గా నీ డ్యూటీ నేరస్తుణ్ణి పట్టుకుని కోర్టులో నిలబెట్టడం వరకే తప్ప అతన్ని శిక్షించే అధికారం నీకు లేదు. నిజమే సార్. కానీ ఆ రంగాన్ని కోర్టులో నిలబెట్టినప్పుడు చట్టం అతను నిర్దోషాన్ని విడుదల చేసిందే కానీ నేరస్తులను శిక్షించిందా? అందుకు కారణం నువ్వే. నేనా? ఎస్ కుమార్. నేరస్తున్నైతే పట్టుకున్నావు కానీ అతని నేరం నిరూపించే సాక్ష్యం చూపించగలిగావా? సాక్ష్యం లేనంత మాత్రాన నేరస్తుడు నిర్దోష అయిపోతాడా? అంటే మనం పట్టుకున్న ప్రతివాడు నేరస్తుడైపోతాడా? సార్, ఇది నేనంటున్న మాట కాదు మిస్టర్ కుమార్. ఈ కేసు కోర్టుకు వెళితే అతని లాయర్ అలాగే వాదిస్తాడు. కోర్టు అదే నమ్ముతుంది. అతని వాదనే నెగ్గుతుంది. అమానుషంగా హత్యలు చేస్తూ పచ్చెనెత్తులు తాగే ఆ దోపిడీ దొంగ చట్టం దృష్టిలో నిర్దోషి. కానీ వాడి చేత నిజం చెప్పించి నా డ్యూటీకి న్యాయం చేయాలనుకున్న నేను ఆ చట్టం దృష్టిలోనే హంతకుడు. వెరీ గుడ్ సార్, వెరీ వెరీ గుడ్. నేరస్తుల చేత నిజం చెప్పించే అధికారం మనకు లేనప్పుడు మనం శాంతి భద్రతలను ఏం కాపాడగలం? న్యాయాన్ని కాపాడవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ చేతులకే చట్టం సంఖ్యలు వేస్తున్నప్పుడు న్యాయం ఎలా నెగ్గుతుంది? సత్యం ఎలా బ్రతుకుతుంది? ఐఎమ్ సారీ మిస్టర్ కుమార్. వ్యక్తిగా నీతో ఏకీభవిస్తున్న బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను సస్పెండ్ చేయక తప్పటం లేదు. పాపా ఇలా రామ్మా. ఎందుకు? నీకోసం బహుమతి ఇచ్చాను, తీసుకో. నాకొద్దు. మా డాడీ నా కోసం చాలా బొమ్మలు కొన్నారు. దీన్ని కూడా డాడీ పంపించారమ్మా. ఇది కొత్త రకం బ్యాటరీ బొమ్మ. దీనికి స్విచ్ ఆన్ చేస్తే గుర్రమంటూ వెళ్ళిపోతుంది. ఇది నడిపించి చూద్దాం. ఇక్కడైతే పెద్ద కార్లు దీన్ని కొట్టేస్తాయి. ఇంటికెళ్ళి స్విచ్ ఆన్ చేసి ఆడుకో. రామ్మా రా. ఇందా గుర్తుంచుకో, ఇంటికెళ్ళి స్విచ్ ఆన్ చేసి ఆడుకో. అలాగే. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ డాడీ. వాణి, ఇలా రా. ఏం డాడీ? ఆ బొమ్మ ఎక్కడిది? అంకుల్ ఇచ్చాడు. ఏంటండి ఈ చిరాకంతా దీన్ని చూపించారు? వాడెవడో బొమ్మ తీసుకుంటున్నా? పంపించారు. నేను పంపించాను. ఎవరు చెప్పారు?